నేను ప్లానింగ్ సెక్షన్ నుండి అట్లాగే భాస్కర్ సార్ అనేసి పెద్దపల్లి సెక్షన్ నుండి ప్రీ ప్రైమరీ సెక్షన్ చూస్తారు. మేమిద్దరం ఈరోజు జాయిన్ అయ్యాము. ఎవరు అన్మ్యూట్ లో లేరు. విజయ్ ప్రకాష్ జుక్కల్ కొంచెం అన్మ్యూట్ అవ్వండి. జుక్కల్ విజయ్ ప్రకాష్ గారు. ఓకే అండి, అటెండెన్స్ తీసుకుంటున్నాను, కొంచెం కోఆపరేట్ చేయండి. అది ఆయన అవ్వలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేయడం అంటే మీ అందరికి టైం వేస్ట్ అవుతూ ఉంటది. ఎంఆర్సి బాన్స్వాడ, ఎంఆర్సి మగ్దుంపల్లి కొంచెం మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వండి సార్, అందరు మ్యూట్ అవ్వండి సార్ కొంచెం. ఎంఈఓ జిపిడి అంట, బన్స్వాడ, మొగుడంపల్లి, రవికాంత్ ఎంఐఎస్, ఎండిఎన్ఆర్, సామల ప్రకాష్. ఓకే, ఈరోజు టాపిక్ నిన్నటిదే అండి, ప్రీ ప్రైమరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ టైమ్లీ రెస్పాన్స్. చాలా బాగానే డేటా వచ్చింది. టోటల్ 4128 స్కూల్స్ కి గాను మనము నియర్ అబౌట్ 3680 వరకు కవర్ అయ్యాము. కాకపోతే దీంట్లో రిపిటేషన్స్ ఉన్నాయి, డూప్లికేషన్స్ ఉన్నాయి, కాబట్టి రఫ్ గా 3500 వరకు కూడా డేటా వచ్చింది. ఇంకొక రఫ్లీ 600 డేటా రావాలి. కానీ ఇక్కడ మీకు మీ అందరికీ తెలిసిన విషయమే, గూగుల్ ఫామ్ లో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. కొంత మరి హెచ్ఎంస్ లకు అవగాహన లేకుండా యూడైస్ కోడ్ తప్పులు రాయడం కానీ, యూడైస్ కోడ్ ప్లేస్ లో ఎన్రోల్మెంట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకనే నేను ఈ ఎక్సెల్ షీట్ ఒకటి రెడీ చేసి డిస్ట్రిక్ట్ వాళ్ళకి పంపించాను. డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇంటర్న్ గా మండల్ వాళ్ళకి పంపించుంటారు. సో దీంట్లో మీరు అందరు కూడా కొంచెం, మీకు తెలుసు కదా మీ మండల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రీ ప్రైమరీ సెక్షన్స్, శాంక్షన్డ్ స్కూల్స్. ఆ డేటా ఇప్పుడు మేము ఒక 60% లేదంటే 80% మీకు డేటా ఇచ్చాము. మిగతా డేటాని మీరు కొంచెం కంపైల్ చేసేసి మీ మండల్లో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ శాంక్షన్డ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో నుండి ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఆయాస్ కానీ, లేదా వాళ్ళ డేట్ ఆఫ్ జాయిన్స్ కానీ, ఇయర్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ప్రీ ప్రైమరీ సెక్షన్ కానీ, ఇలాంటి డేటాతో పాటుగా ఒక కొత్త కాలం ఒకటి యాడ్ చేసుకోవాలండి. అందులో ఏంటంటే ఇన్స్ట్రక్టర్స్ కి స్పెషల్ గా మనకు ఇన్స్ట్రక్టర్ కి వాళ్ళను ఏ క్వాలిఫికేషన్ అయినా తీసుకున్నాము. వేరియస్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ట్రైన్డ్ ఉన్నారు, అన్ట్రైన్డ్ ఉన్నారు, దాంట్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిఎడ్ బిఎడ్ వాళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఈఈఈసిఈ కోర్సులో డిప్లొమా ఇన్ ఈఈసిఈలో ఇప్పించడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఒక ఆలోచన ఉంది. కాబట్టి అక్కడ ఒక కాలం మేము కొత్తగా ఇన్సర్ట్ చేస్తాము. ఆ ఇన్సర్ట్ చేసిన కాలంని విల్లింగ్ నాట్ విల్లింగ్ అనే దానికి ఆల్రెడీ వాళ్ళు ఈఈఈసిఈ కోర్స్ చేసి ఉంటే అవసరం లేదు, లేని పక్షంలో ఇంట్రెస్ట్ ఉంటే విల్లింగ్ నాట్ విల్లింగ్ అనే కాలం మీరు కొంచెం యాడ్ చేయాలి. అలాగే ఎక్కడెక్కడైతే డైస్ కోడ్స్ తప్పులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే డిస్ట్రిక్ట్ సేమ్ నేమ్స్ తప్పులు ఉన్నాయో, ఇందాక ఫోన్ లో మాట్లాడినప్పుడు వరంగల్ అండ్ హన్మకొండ ఏఎస్సీ గారు కానీ ఏపీఓ గారు మాట్లాడారు. కొన్ని మండలాలు అక్కడ పోయాయి సార్, బైఫర్కేషన్ అయింది అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు. ఒక కోడ్ ప్రకారం వెళ్ళాం కాబట్టి ఆ కోడ్ తప్పయింది. అవి కూడా సెట్ చేయండి, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ డైస్ కోడ్ ఇలా కంప్లీట్ గా ఒక షేప్ లో తీసుకొస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ఇంకా మీకు మీ మండలంలోని 7 కానీ 8 కానీ 10 కానీ ఆ స్కూల్స్ కాకుండా మిగతా ఉంటే నెక్స్ట్ ఇంకా ఈ గూగుల్ ఫామ్ వదిలేసి గూగుల్ షీట్ లో మీరు ఎక్సెల్ షీటే కొత్తగా తయారు చేయండి. మండల్ వైజ్ కొత్తగా ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ ని డిస్ట్రిక్ట్ పంపించండి. డిస్ట్రిక్ట్ వాళ్ళు దాన్ని కన్సాలిడేట్ చేస్తారు. ఒక డిస్ట్రిక్ట్ నుండి ఒక షీట్ వస్తే అందరికీ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. దాంట్లో మిస్సింగ్స్ కానీ, మిస్టేక్స్ కానీ, మళ్ళీ మనం ఏమైనా అడిషన్స్ చేయాలనుకున్నా ఒక షీట్ లో ఉంటే బాగుంటుంది. కాబట్టి డిస్ట్రిక్ట్ టీం వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మండల్ నుండి కలెక్ట్ చేసినటువంటి డేటాని కంపైల్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఒక డేటా మనకు స్టేట్ కి పంపిస్తే బాగుంటుందని ఈ జూమ్ స్పెషల్ గా పెట్టడం జరిగింది. కాబట్టి మండల్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి ఎక్సెల్ షీట్ ని మీరు చూడండి. అందులో ఉన్నటువంటి కాలమ్స్ తో పాటు దే ఆర్ ఇంట్రెస్టెడ్ అనేది ఇంకొక కొత్త షీట్ పెడతాం మేము ఇప్పుడు. సో అందులో ఆ కాలం ని యాడ్ చేసేసుకొని ఆ కాలం తో పాటు మిగతా కాలమ్స్, మిగతా డీటెయిల్స్ అన్ని, అంటే కొన్ని డేట్లు ఫార్మాట్లు తప్పు ఉన్నాయి, కొంతమంది నేమ్స్ ప్లేస్ లో ఒక ప్లేస్ లో రాయాల్సింది ఇంకో ప్లేస్ లో రాశారు. లైక్ డైస్ ప్లేస్ లో స్కూల్ నేమ్ రాశారు, స్కూల్ నేమ్ ప్లేస్ లో డైస్ నేమ్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ప్రాపర్ షేప్ లో ఎక్సెల్ షీట్ లో పంపిస్తారని ఎంఐఎస్ లకు, మండల్ ఎంఐఎస్ లకు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీకు
ఇది కూడా చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్టర్ నాట్ అపాయింటెడ్, ఓకే నాట్ అపాయింటెడ్, ఆయా నాట్ అపాయింటెడ్, ఆయా నాట్ అపాయింటెడ్. ఒకసారి నాట్ అపాయింటెడ్ అయ్యాక బేసిక్ క్వాలిఫికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్, కాంటాక్ట్ నెంబర్ ఉండవు, అవన్నీ బ్లాంక్ ఉండాలి. అట్లాగే జాయిన్ అయితేనే మిగతా కాలమ్స్ వస్తాయి. అది కూడా మీకు అన్ని ఇది ప్రాక్టీసే, కాకపోతే కొంచెం హరీబరీగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం పరుగులెత్తిస్తున్నాము. కాబట్టి కొంచెం ఈ డేటా అనేది కంపైల్ చేసేసి మండల్ నుండి నీట్ షేప్ లో వస్తేనే డిస్ట్రిక్ట్ వాళ్ళు కంపైల్ చేయగలుగుతారు. కాలమ్స్ ఏం మిస్ మ్యాచ్ కాకుండా ఉన్న కాలమ్స్ పెట్టేసి ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయడం కానీ అట్లాంటివి చేస్తే కొంచెం కంపైలింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మండల్ వాళ్ళు నీట్ గా ఉన్న డేటాను డిస్ట్రిక్ట్ పంపిస్తే డిస్ట్రిక్ట్ వాళ్ళు దాన్ని కంపైల్ చేస్తారు. డిస్ట్రిక్ట్ వాళ్ళు మాకు అంతే కాలమ్స్ పంపిస్తే మాకు ఇక్కడ స్టేట్ లో కూడా ఈజీ అవుతుంది. కాబట్టి కొంచెం అదంతా కూడా చేస్తారని ఆశిస్తున్నాము. అట్లాగే ప్రీ ప్రైమరీ సెక్షన్ నుండి భాస్కర్ గారు అని వచ్చారు. సార్ కొంచెం మీకు ఇన్పుట్ ఇస్తారు, ఆ దాంట్లో కూడా మళ్ళీ ఏమన్నా మనకు కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేద్దాం. ఒకసారి ఓవర్ టు భాస్కర్ సార్. అందరికీ నమస్తే అండి. సో బేసికల్గా ఏంటంటే గవర్నమెంట్ నాకు ఓన్లీ డిస్ట్రిక్ట్స్ నుండి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ అయితే ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను మీటింగ్లో. ఇక్కడ మీరు కరెక్ట్గా విషయాన్ని అర్థం చేసుకుంటే ఫీల్డ్ లెవెల్లో ఎంఐఎస్తో మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతారు. సో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ఇంటర్వెన్షన్ టేకప్ చేసింది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ కావడానికి చాలా లేట్ అవుతుంది. ఈ ఒక్క ఇష్యూ మీద సీఎంఓ నుండి ప్రతిరోజు మాకు కాల్ వస్తుంటుంది, ప్రతిరోజు దీని మీద రివ్యూ ఉంటుంది. అందుకని ఇంత మెటిక్యులస్గా మళ్ళీ మీకు మీటింగ్ పెట్టడం జరిగింది. దయచేసి దీన్ని ఏదో అకాడమిక్ ఇంటర్వెన్షన్ లాగా చూడకండి. అకాడమిక్ ఇంటర్వెన్షన్ అయినప్పటికీ కూడా యూడైస్లో అప్డేషన్ అన్నది ఖచ్చితంగా కన్సర్న్డ్ సెక్షన్ వాళ్ళదే బాధ్యత. కాబట్టి మీరు 100% అకాడమిక్ కోఆర్డినేట్ చేసుకుంటూ యూడైస్ అనేది అప్డేట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మనం దేనికి కానీ యూడైస్లో ఉన్న డేటానే ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ రవి సార్ చెప్పినట్టుగా మనకి కొంత డేటా వచ్చింది, సుమారుగా 500-600 స్కూళ్ళ డేటా మనకి రానట్టుగా ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ఏపీఓలు కానీ ఏఎస్లు కానీ దయచేసి ఒకసారి నా మాట వినండి. మన జిల్లాకి ఏవైతే శాంక్షన్డ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయో 2024-25లో కొన్ని ఇచ్చాము, 2025-26లో కొన్ని ఇవ్వడం జరిగింది, 2026-27 ఈ సంవత్సరానికి కానీ కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటి డేటా అక్యురేట్గా యూడైస్లో ఉండాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొన్ని జిల్లాలలో ఫర్ వేరియస్ రీజన్స్, ఎన్రోల్మెంట్ కావచ్చు లేదా ఫర్ అదర్ రీజన్స్, కొన్ని ఉన్న స్కూళ్ళని షిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే 2024-25లో ఇచ్చిన స్కూల్ని కూడా షిఫ్ట్ చేయడం అనేది జరిగింది కొన్ని జిల్లాలలో, అక్కడ ఎన్రోల్మెంట్ రాకపోవడం వల్ల. సో దయచేసి ఆ డాటాని మీరు ప్రాపర్గా మీరు యూడైస్లో చేయగలిగితే వార్క్ బేసిస్ మీద మనం సాలరీస్ కానీ హానరోరియన్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నంబర్ 2 ఏంటంటే ఇంతమంది రవి సార్ చెప్పినట్టు వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే బేసిక్ అయితే ఇంటర్మీడియట్ అందరికి ఉంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తుంది ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఈసీసీఈలో ఒక డిప్లొమా డిస్టెన్స్ మోడ్లో ఇప్పించడానికి ఒక అవకాశం ఉంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్స్ నంబర్ని బట్టి వాళ్ళకి ఫీజు కూడా స్పాన్సర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి అదొక కాలం మీకు యాడ్ చేయమంటాం. ఎట్ ఎనీ కాస్ట్ బహుశా సార్ కోఆర్డినేషన్ మీ యొక్క సపోర్ట్ తోటి ఈరోజు ఈవినింగ్ కల్లా అట్లీస్ట్ కొన్ని స్కూల్లో అయితే యూడేస్లో మ్యాపింగ్ అయింది అనుకోండి, సరే ఇన్స్ట్రక్టర్ ఉన్నారా లేదా అక్కడ దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ టోటల్గా 4128 స్కూళ్ళు అండి 2024 నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు. ఆ స్కూళ్ళు అన్నీ కూడా యూడేస్లో మ్యాప్ అయినాయి అనుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇవి కాకుండా మనకు ఒక ఇష్యూ ఏంటంటే కొన్ని మన అప్రూవల్ లేకుండా నడుస్తున్నాయి, వాటి వివరాలు కూడా మీరు ఆన్లైన్లో యూడైస్లో మ్యాపింగ్ చేసుకోండి. కానీ వాటికి అప్రూవల్ లేదు లేదా ఏ ఇయర్ నుండి నడుపుతున్నారు అన్నది కొంచెం మీరు డీటెయిల్గా అందులో మీరు చూపించండి. సో ప్రస్తుతానికి అయితే మనం అప్రూవ్డ్ స్కూల్స్కి అయితే మనం ఇవన్నీ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రొవిజన్స్ అన్ని ఇవ్వడానికి, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.
సో ఈ విషయంలో కొంత క్లారిటీ తీసుకొని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏపీఓలు కానీ ఏఎస్లు కానీ కొంత చొరవ తీసుకొని ఈ రోజు ఈవినింగ్ కల్లా బై ది ఎండ్ ఆఫ్ ద డే డాటాని సమగ్రంగా యూటిలైజ్ ప్లాన్ చేసి కొన్ని జిల్లాలలో స్పెసిఫిక్ హైదరాబాదు రంగారెడ్డి ఇంకా ఏమవుతుందంటే యూడేస్ లో ప్రాపర్ గా మ్యాపింగ్ కాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే 303 స్కూళ్ళు ఇవ్వడం జరిగింది. నాకు యూడేస్ లో 303 స్కూళ్ళు కనబడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నాకు 290 కనిపిస్తున్నాయి. అది కాదు 303. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. గతంలో ప్రీ ప్రైమరీ లేకుండా నడుస్తున్నట్టే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే ఏ రకంగా మనము ట్రాన్స్ఫర్ పెట్టినట్టు ఎఫర్ట్స్ లో కూడా చేంజ్ మోతిలాల్ గారు కొంచెం మ్యూట్ చేసుకోండి. మోతిలాల్ మ్యూట్ చేసుకోండి. ఏ రకంగా చూసినా కూడా మనం యాక్చువల్ గా ఇచ్చిన అప్రూవల్ కన్నా కూడా ఎక్కువనే కనబడాలి కానీ తక్కువ కనబడదు. మరి తక్కువ కనిపిస్తుంది అంటే మన యాక్చువల్ అప్రూవల్ ఇచ్చిన స్కూల్ ఏదో మిస్ అవుతున్నట్టు లెక్క. ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. దయచేసి మ్యూట్ లో ఉండండి. మా దగ్గర కొన్ని కంట్రోల్స్ లేవు ఇప్పుడు మేము మ్యూట్ చేయడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం కొన్ని స్కూళ్ళకి అప్రూవల్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ జిల్లాలో 50 స్కూళ్ళకి అప్రూవల్ ఇచ్చాము. అక్కడ 59 స్కూళ్ళు కనిపిస్తున్నాయి అంటే యూడైస్ లో దాని అర్థం ఏంది? ఒక 4 స్కూళ్ళు మనం యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చిన ఏవో మిస్ అయినట్టు లెక్క. లేదా మిస్ అయినా లేదా చెక్ చేసుకోండి. లేదా 4 స్కూళ్ళు అప్రూవల్ కానిటువంటి స్కూల్ నడుస్తున్నట్టు లెక్క. ఉండని పర్వాలేదు, కానీ మన యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చిన స్కూళ్ళు మాత్రం యూడైస్ లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ కావాలి. ఇది గ్రౌండ్ లెవెల్లో మీ నుండి సాధ్యమవుతుంది. ఇది వస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్లానింగ్ కోఆర్డినేటర్స్ కి అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ దయచేసి మీ యొక్క సపోర్ట్ తోటి ఈ రోజుతో ఈ డాటా అనేది మనకి 100% వచ్చేట్టుగా మీరు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంచిర్యాల ప్లానింగ్ కోఆర్డినేటర్ ని సార్. ఈ అప్రూవల్ ఇచ్చిన వాటిని మాత్రమే దీనిలో నింపుతాం మేము. ఓకే, అంతే కదా సార్? అంతే అంతే. ఇప్పుడు మా దగ్గర కొందరు హెడ్ మాస్టర్స్ అప్రూవల్ ఇచ్చిన వాటిని నింపండి. 2 days ఒక్కసారి మీ అందరు క్రాస్ చెక్ చేసుకోండి. మనం అప్రూవల్ ఇచ్చిన స్కూల్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ కావాలి. అడిషనల్ ఉన్న స్కూల్ దాని గురించి నేను ఏమనట్లేదు, కానీ అప్రూవల్ ఇచ్చిన స్కూల్ అయితే మిస్ కావద్దు 2 days లో. అది ఒక్కటే చూసుకోండి. ఎక్కడైనా షిఫ్ట్ చేసుకున్నారా, షిఫ్ట్ చేస్తున్నారా, సేమ్ డిఓ ఆఫీస్ లోనే పక్క సెక్షన్ లో ఉంటారు. కొంచెం కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతున్నట్టుంది. షిఫ్ట్ అయిన స్కూల్ కనుక ఉంటే ఏ స్కూల్ నుండి ఏ స్కూల్ షిఫ్ట్ అయింది అది అప్డేట్ చేసుకోండి. షిఫ్ట్ అయిన స్కూల్ ని మీరు యూడైస్ లో చూపిస్తూ మనం మార్చిన స్కూల్ ని అక్కడ మైనస్ చేసుకోండి. ఇది ఒక్కటి జాగ్రత్త సార్. ఓకే సార్. ఇంకొకటి, వీరికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ కోర్స్ ఇప్పిస్తారు కదా, అవును. ఈ ఫీ జనరల్ గా మన గవర్నమెంటే స్పాన్సర్ చేసే అవకాశం ఉందా? నేను అదే చెప్తాను. కొందరు ఎందుకంటే వెదర్ బిల్డింగ్నెస్ అంటే ఫీ ఉన్నదంటే ముందు వెనక అవుతారు. అందుకొరకు ఇది గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందంటే దాదాపు అందరు బిల్డింగ్ కి వస్తారు. ఫీజు ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఈసీసీలో డిప్లొమా ఉంది ఆల్రెడీ, డిపిఎస్సి కోర్స్ చేస్తున్నారు, లేదు కదా. కొంతమంది ఉన్నా కూడా మేము చేద్దాం అనుకుంటారు కావచ్చు. రిజిస్ట్రేషన్స్ ని బట్టి ఆల్రెడీ ఫైల్ కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. డిఓలు అందరికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క లింక్ కూడా పంపించడం జరుగుతుంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్న సంఖ్యను బట్టి ఎస్పీడి గారు మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు ఎంతమందికి స్పాన్సర్ చేయాలి అని. డిఓలకు పంపించారా, పంపిస్తా అంటున్నారా? లేదు, డిఓ ఫైల్ ప్రాసెస్ లో ఉంది. లింక్ కూడా మా దగ్గర ఉంది, కానీ ఒక్కసారి డిఓ గారు సార్ ఎస్పీడి సార్ వన్స్ అప్రూవల్ ఫార్మల్ గా అప్రూవల్ ఇవ్వగానే లింక్ కూడా అందరికి షేర్ చేస్తాం. మీరు స్పాన్సర్ చేయే కోర్సు నామిక్లేచర్ ఏంటి సార్? పేరెంట్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఈసీసీఈ. ఫుల్ ఫామ్ ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించిన 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ ఇది. ఇది అప్రూవ్డ్ అంటే మన గవర్నమెంట్ అప్రూవ్డ్ కోర్సు. ఇది కాకుండా డిపిఎస్ అని చెప్పేసి డైట్ లో ఉంది, అది రెగ్యులర్. అది చాలా మంది చేసి ఉన్నారు. డిపిఎస్సి 2 years కోర్స్ కదా సార్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది సర్టిఫికేట్ కోర్స్. ఇది సర్టిఫికేట్ కోర్స్.
ఇది ఇన్ సర్వీసేనా అండి భాస్కర్ గారు? సార్ ఇది ఇన్ సర్వీసే కదా, వాళ్ళకి కౌంట్ అవుతుంది. సర్వీస్ లోనే డిస్టెన్స్ మోడ్ లో మన అకాడమిక్ అంటే మన కోసం స్పెసిఫిక్ గా వాళ్ళు ఇస్తున్నారు. మన అంటే క్లాసెస్ కి డిస్టర్బ్ కాకుండా హాలిడేస్ వల్ల వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం Yes. సార్, అది అంటే వాళ్ళకి సాలరీ పే చేస్తాము, ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. Yes, అంతే కదా? yes, yes. అవును. ఓకే సార్. ఓకే. సార్ సిఈసి సార్ కోర్స్ పేరు? ఈసీసీఈ నేను చెప్తాను. డిప్లొమా. ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే కోర్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఎక్సెల్ షీట్ లో 15 కాలమ్స్ ఉన్నాయి, ఇది ఒకటి అడిషనల్ గా ఇవ్వాలి మీకు, అంతే కదా? నేను చూపిస్తాను సార్, అది మన కాలం ఎక్కడ అనేది మనం మాట్లాడదాం సార్. సరే, మరి మీరు ఎక్సెల్ షీట్ ఒకటి మీరు ఎక్సెల్ పెట్టండి సార్. మీరు పెట్టిన తర్వాతనే మేము ప్రిపేర్ అవుతాం. మీరు ఎక్కడ పెడతారో పెట్టి పంపండి, ఎక్సెల్ పెట్టండి. స్టేట్ నుంచి వచ్చినాక అందరు సేమ్ ఇస్తాం మేము అట్లా. మీకు స్టేట్ నుంచి మాకు ఇవ్వండి ఎక్సెల్ ఫార్మాట్ ఇస్తే మేము అన్ని అంటే మా జిల్లాలో శాంక్షన్ అయిన స్కూల్ అన్నిటి నుంచి మీరు అడిగిన కాలమ్స్ మిస్టేక్ లేకుండా మేము సబ్మిట్ చేస్తాం. ఆల్రెడీ 330 స్కూల్స్ 3,300 స్కూల్స్ ఎక్సెల్ ఆల్రెడీ పెట్టేసిన మీరు. చేసిర్రు సార్, సార్ అది వర్కౌట్ కాదు సార్. చేసిర్రు కరెక్టే, కానీ అందులో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా. అన్ని తప్పులే ఉన్నాయి సార్ అందులో. ఎగ్జాంపుల్ మా సిరిసిల్ల జిల్లా తీసుకుంటే 47 ప్లస్ మొత్తం 67 స్కూల్స్ ఉన్నాయి. అందులో 35 వచ్చినాయి, 35 లో కూడా కొన్ని రిపీట్ అయినాయి. అట్లా అది వచ్చినట్టు కాదు కదా. రాజన్న సిరిసిల్ల గారు ఒక్క నిమిషము. సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం సాలరీస్ ఇచ్చిన ఫైల్ అన్ని జిల్లా డిఓ ఆఫీసులలో ఉంటుంది సార్. అట్లాగే ఈ సంవత్సరం కొత్తగా శాంక్షన్ ఇచ్చిన లిస్ట్ కూడా ఉంటుంది. స్కూల్స్ మేము ఆల్రెడీ ఆఫీస్ నుంచి వేసుకోగలుగుతాం సార్. ఇన్స్ట్రక్టర్ల నేమ్లు కూడా ఇక్కడ నుంచే రిక్రూట్ అయ్యారు కాబట్టి ఇన్స్ట్రక్టర్ల నేమ్లు ఉంటాయి, ఆయాల నేమ్లు. వెరీ నైస్, వెరీ నైస్. కావాల్సిన అడిషనల్ డీటెయిల్స్ ఆ డాటా ఎంట్రీ చేస్తాం సార్. సో నైస్ అండి. ఇప్పుడు అదే నేను భాస్కర్ గారితో మాట్లాడుతున్నాను. సార్ కావాల్సిన కాలమ్స్ అని మనం ఇప్పుడు ఎక్సెల్ లో పెట్టి ఇచ్చేస్తే మీరు ఫార్వర్డ్ మేము ఫిల్ చేసి ఇస్తాం మీకు. అట్లా అది మీకు కూడా ఈజీ అవుతుంది అట్లా. ఓకే సార్. రవీంద్రనాథ్ సార్ మీరు ఫార్మాట్ ఇవ్వండి. మా ఎంఐఎస్సిసి వాళ్ళు మీకు ఎంత సార్ చాలా తక్కువ టైంలో ఇచ్చేస్తారు. మా ఎంఐఎస్సిసి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇబ్బంది లేదు, యాక్యురసీ ఉంటుంది. ఫార్మాట్ మాత్రం మళ్ళీ మార్చకండి ఇప్పుడు ఇచ్చినాక. నో ఒక్కసారి అంటే యాక్చువల్ గా ఈ సజెషన్ నాకు రాలేదు, లేదంటే ఆ గూగుల్ ఫామ్ కూడా వేస్ట్, టైం వేస్ట్. అది అదే సార్, అదే గూగుల్ ఫామ్ కూడా టైం వేస్ట్ అయిపోయింది. ఎనీహౌ సార్, నేను ఇప్పుడు సార్ తో డిస్కస్ చేసి ఏ కాలమ్స్ కావాలనేది ఆ కాలమ్స్ అంతా కూడా మీకు పెట్టేసి ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, మన ఎంఐఎస్ గ్రూప్ లో పెట్టేస్తాను. మీరు అన్నట్టుగా మీరు అందరూ బాగా కోఆపరేట్ చేసి సాయంత్రానికి ఇస్తే భాస్కర్ గారు కూడా సంతోషం, నేను కూడా సంతోషం సార్. ఓకే సార్, తప్పకుండా ట్రై చేస్తాం. మీరు కరెక్ట్ ఫార్మాట్ ఇవ్వండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మన సమగ్ర శిక్ష, నేను అకాడమిక్ ప్లానింగ్ మన సమగ్ర శిక్షకి ఒక బెంచ్ మార్క్ అవబోతుంది. ముఖ్యంగా సీఎం ఆఫీస్ నుండి రోజు ఒక స్పెషల్ ఇంటర్వెన్షన్ కాబట్టి ఎస్పీడి గారు కూడా కొంత డాటా విషయంలో నేను కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నా. ఇక్కడ ఎంత చేసినా కూడా ఎక్కడో 1% ఎక్కడో మైనస్ అవుతున్నా. సో దయచేసి మీ మీద నమ్మకంతో మీకు ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. అన్యదా భావించండి, 100% అక్యురేట్ డాటా ఇవ్వండి. ఫిజికల్ గా ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఈ రోజు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఫిజికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ 20 మంది పిల్లలు ఉన్నారు, కానీ యూడేస్ లో 15 మందినే మనం అప్డేట్ చేసాము. అట్లా కాకుండా ఫిజికల్ గా ఎంతమంది పిల్లలు ఉన్నారు వివరాలు కూడా మనకు వస్తే ఇంకొన్ని లాభాలు కూడా మనకు ఉండవు. సో కాబట్టి ఆ డాటా అనేది వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ తో కూర్చొని ఇప్పుడే ఫార్మాట్ రెడీ చేసి మీకు ఇప్పుడే ఫార్వర్డ్ చేసేస్తాను. దాన్ని మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లోనా మండల్ లెవెల్లో ఎక్కడైనా సరే మీ అనుకూలంగా మీరు చేసేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇంకా ఏమన్నా ఉంటే కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళతో మాట్లాడండి ఎంఐఎస్ ను, లేదంటే డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ ఇప్పుడే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సార్ కొన్ని స్కూల్స్ లో ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ చేస్తున్నారు సార్ కోర్సు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఆయాలు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు సార్, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? ఆయాలకు లేదు సార్, యాజ్ ఆఫ్ నౌ ఇన్స్ట్రక్టర్లకే, ఆయాలకు లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓన్లీ ఇన్స్ట్రక్టర్స్ కి. ఓకే రైట్ సార్, కొంచెం ఈ డేటా మీద కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇక్కడ 10 minutes లో మీకు ఎక్సెల్ షీట్ పెడుతున్నాను సార్, దాన్ని మీరు అందరు కంపైల్ చేసి పంపిస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జూమ్ ఎండ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ.